మరో ప్రశ్న, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు తగ్గాయి, మారాయి, పన్ను టారిఫ్ మారింది. అవునండి, అదేంటి చెప్తారు ఒకసారి? అయితే ఏంటంటే సార్, ఇన్కమ్ ట్యాక్స్లో మనకి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అనేది, దీనిలో ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. నేను చెప్పేది ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించిన మార్పులు. అంటే అసెస్మెంట్ ఇయర్ 26-27 అని అంటారు. ఓకే, దీని ఒక రిటర్న్స్ మనం ఎప్పుడైనా 31st జూలైలో ఇండివిజువల్స్కి అయితే ఫైల్ చేసుకుంటాము, కంపెనీస్కి అంతా 31st అక్టోబర్ కల్లా ఫైల్ చేస్తాం. ఓకే, దీనిలో ఏంటంటే 2 విధమైన ట్యాక్స్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చారు వీళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు కాదు, 2 years బ్యాకే తీసుకొచ్చారు వాళ్ళు. ఓల్డ్ స్కీమ్, న్యూ స్కీమ్ అని అంటున్నారు. న్యూనే దాన్ని ఇప్పుడు మనము డిఫాల్ట్ స్కీమ్ అని అంటాం. డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ దీని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. నీకు కావాలంటే నువ్వు మార్చుకో ఓల్డ్కి, నీకు బెనిఫిషియల్ అనిపిస్తుంది అంటే నువ్వు మార్చుకో. వాళ్ళు ఆప్షన్ ఉంది, వెసులుబాటు కలిగించారు వాళ్ళు. ఓకే, సో నీకు బెనిఫిట్ అయితే నువ్వు చేసుకో, బెనిఫిట్ కాదంటే న్యూలో రా. ఓకే, సో ఈ న్యూలో వాళ్ళు చేసిన చేంజెస్ ఏంటి అంటే, పోయిన సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం అనుకోండి, దానిలో 3 lakhs వరకు ట్యాక్స్ లేదు. ఏది ఐఎమ్ టాకింగ్ ఆఫ్ న్యూ రిజైమే. ఇప్పుడు ఏది మాట్లాడినా నేను న్యూ గురించే మాట్లాడతాను, ఎందుకంటే ఓల్డ్లో ఏం చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. 4-5 years నుంచి అలాగే ఉంది. ఓకే, న్యూలో 3 lakhs వరకు మాత్రమే ట్యాక్స్ లేదు ఆర్థిక సంవత్సరం 24-25కు నేను మాట్లాడు. కానీ దాన్ని ఇవాళ 4కి పెంచారు, 4 lakhs వరకు పెంచారు. ఈ సంవత్సరం అంటే 2025-26లో మీ ఇన్కమ్ కనుక 4 నుంచి 8 లక్షల వరకు ఉంటే 5% కట్టాలి. 8 నుంచి 12 లక్షల వరకు ఉంటే 10% కట్టాలి. 12 నుంచి 16 లక్షల వరకు ఉంటే 15% కట్టాలి. 16 నుంచి 20 లక్షల వరకు ఉంటే 20% కట్టండి. 20 నుంచి 24 ఉంటే 25% కట్టండి. 24 లక్షలు దాటితేనే 30%. ఫ్లాట్, అది ఫ్లాట్. ఇంకా ఫ్లాట్ అని కాదండి, ఈ స్లాబ్స్ నుంచే మీకు వస్తుంటాయి. 24 దాటితే 30% అనేది అదే సార్, అదే పొరపాటు చేస్తుంటారు అందరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్ టేక్ 1 ఎగ్జాంపుల్ అండి. ఓ 25 lakhs ఇన్కమ్ ఉంది. మీరు అన్నట్టు ఇందాక 25 వచ్చేసింది కదా, సో నేను 25 lakhs ఇంటూ 30% అంటే 7.5 lakhs కట్టాలి కదా అని కన్క్లూషన్కి వచ్చేస్తారు. అలా కాదండి, 4 to 8 lakhs వరకు 5% క్యాలిక్యులేట్ చేయండి, అంటే ఒక 20,000 వస్తుంది. 8 నుంచి 12 lakhs వరకు ఇంకో 10% క్యాలిక్యులేట్ చేయండి, అంటే 40,000 వస్తుంది. అంటే 40 + 20 60 అలా చేసుకుంటూ రావాలి. అయితే 24 లక్షల పైన 25 లక్షలు అనుకున్నాం ఇందాక, లక్షకి మాత్రమే 30%, 30,000. మీదంతా అట్లా స్లాబ్ వైజ్గా క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. అది 24 దాటినా కూడా ఆ స్లాబ్ల వరకు వెళ్ళాల్సింది ఖచ్చితంగా. అది ఆయన ఒకవేళ ₹1 కోటి సంపాదించినా కూడా ఎవరికైనా అది ఇండివిజువల్ అయితే, అదే ఫర్మ్ అయితే డైరెక్ట్గా 30%, రూపాయి నుంచి 30%. వాళ్ళకి ఎగ్జామ్షన్స్ లేవు, బికాజ్ కమర్షియల్ లేదు, బిజినెస్. కరెక్ట్, కమర్షియల్ కరెక్ట్. ఓకే, మారిన టారిఫ్లు అలా కరెక్ట్. అదే పాతదైతే 3 to 7 5%, 7 to 10 10%, 10 lakhs to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, above 15 30 డైరెక్ట్గా. ఇది ఇప్పుడైతే ఎగ్జామ్షన్ వచ్చింది, కొత్తది వచ్చింది సార్. మరి కొత్తది ఎగ్జామ్షన్ వస్తే పాతదానికి కావాలని వెళితే వెళ్ళొచ్చు అనే ఆప్షన్ ఎలా వస్తుంది అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను ఎక్కువ కట్టడానికి, నేను ఎందుకు కరెక్ట్ అంటే ఎవరు ఒప్పుకోరండి. దీనిలో ఏంటంటే ఓల్డ్ అంటే పాత సిస్టంలో కట్టాలి అంటే కట్టుకోవాలి అని మీరు అనుకుంటున్నారంటే అది ఎప్పుడు అనుకుంటారంటే, మీకు ఒక హౌసింగ్ లోన్ ఉండి, LIC ఒక 150,000 ఉండి, ఒక నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక 50,000, ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక 25,000 ప్లస్ మీ పేరెంట్స్కి ఒక 50,000, ఇలా ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే పాతదానికి వెళ్ళండి. అట్లా పాతదానికి వెళ్తే ఏంటి బెనిఫిట్? ట్యాక్స్ తగ్గుతుంది కదా సార్. ఓకే, ఇప్పుడు ఇంత ఇన్కమ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మీరు అంత ఇన్వెస్ట్మెంట్ మీ ఇన్కమ్ లో తగ్గిస్తే ఇన్కమ్ తగ్గిపోతుంది. కొత్త దాంట్లో అది లేదు, కొత్త దాంట్లో ఇవన్నీ తగ్గించుకోవడానికి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ మీ ఇన్కమ్ నుంచి అది. అంటే ఎప్పుడైనా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటే పాతదాన్ని ఫాలో అవటమే బెటర్. అలా అంటే నేను దాని కన్క్లూజన్ మెథడాలజీ చెప్పను, అప్పుడు కూడా కంపేర్ చేసుకోండి. మీరు ఓల్డ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి, న్యూలో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పోను రిమైనింగ్ అమౌంట్ ఎక్కువ ఉంటే కొత్త దానికి వెళ్ళాలి. కరెక్ట్, ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి. అంతే. మనం ఇంత ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ లేదు అన్నప్పుడు
పాత దానికి వెళ్తే సరిపోతుంది. హ్యాపీగా మీకు మంచి బెనిఫిట్ అవుతుంది. అలా చాలా మంది మేము ఈసారి క్లయింట్స్ మొన్ననే ఆడిటింగ్ సీజన్ అయిపోయిందండి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సీజన్ సెప్టెంబర్ 15 అయిపోయింది, 16కి పొడిగించారు ఒక వన్ డే. కానీ చాలా వరకు కొంతమందికి మేము క్యాలిక్యులేట్ చేసి చూస్తే పాత విధానమే కరెక్ట్ ఉంది. వాళ్ళకి కంపెనీలో హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అని, లీవ్ శాలరీ అని ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటాయి, ఇవన్నీ బెనిఫిట్, గ్రాట్యుటీ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఇవన్నీ బెనిఫిట్ ఉంటే పాతదే కరెక్ట్ ఉంటుంది. సో అప్లై అవుతాయి. అవుతాయి దాంట్లో ఇవేమి కావు, హౌసింగ్ లోన్ రాదు, లీవ్ ట్రావెల్ కన్సెషన్ రాదు, మళ్ళీ గ్రాట్యుటీ ఇవన్నీ వస్తాయి. ఓకే, లీవ్ ట్రావెల్ కన్సెషన్ రాదు.